వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు మళ్లీ హైదరాబాద్ బాటపట్టారు. రిటర్న్ జర్నీతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో రిటర్న్ జర్నీలో ప్రజలు నరకయాతన చూస్తున్నారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ఎక్కువ మంది నిన్నే బయలుదేరారు. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నుంచి వచ్చే వాహనదారులు హైదరాబాద్ హైవేపైకి రావడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీ ఏ మేరకు పెరిగిందంటే గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వరకు దూరం ఉన్న దాదాపు 5 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది. అటు చౌటుప్పల్ మండలం పంతగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, ఏదైతే సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ, రిటర్న్ వచ్చేటువంటి వాహనదారులతోటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే ఇంకా కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే కొంత మేర తగ్గినప్పటికీ వాహనాల తాకిడి మాత్రం ఇంకా కూడా కొనసాగుతుంది. అయితే నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి రిటర్న్, ఏదైతే సంక్రాంతి పండుగను జరుపుకున్న తర్వాత హైదరాబాద్ కి పయనమైన వారితోటి మాత్రం అన్ని రహదారులు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి, ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వచ్చేటువంటి అన్ని రోడ్లు కూడా వాహనదారులతోటి కిక్కిర్చిపోయాయని చెప్పవచ్చు. దాదాపుగా లక్షల్లో వాహనాలు రిటర్న్ వస్తుండటంతో ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా కొంత వాహనాలు మాత్రం నెమ్మదిగా వెళ్లిన పరిస్థితి కనబడింది. దీంతో ఏదైతే టోల్ కు సంబంధించినటువంటి ఫాస్టాగ్ స్కానింగ్ వల్ల కూడా అక్కడ వేల సంఖ్యలో వాహనాలు రావడంతో రెండు టోల్ ప్లాజాల వద్ద కూడా కొంత 10-15 నిమిషాల వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడింది. దీంతో పాటు ఇటు చిట్యాల పట్టణంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నదో ఆ ప్లేస్ లో మాత్రం దాదాపుగా 4 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడడం, వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి ఏదైతే రావణపేట, ఒల్గొండ, భువనగిరి మీదుగా కూడా హైదరాబాద్ కు మళ్లింపు చేయడం జరిగింది. ఎక్కువ వాహనాలు హైదరాబాద్ వైపు వస్తున్న సిచ్యువేషన్ లో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడగానే కొంత వాటి తర్వాత వచ్చేటువంటి వాహనాలను ఇటు డైవర్ట్ చేసి రావణపేట మీదుగా కూడా మళ్లించడం జరిగింది. ఇక కోదాడ సంబంధించి తెలంగాణ బార్డర్ కు సంబంధించి ఏపీ నుంచి వచ్చేటువంటి వాహనాలను, భారీ వాహనాలన్నింటినీ కూడా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, అలాగే హాలియా, కొండమల్లపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కి మళ్లింపు చేయడం జరిగింది. ఇటు కొన్ని కార్లకు సంబంధించి మాత్రం జాతీయ రహదారి పైన అనుమతించారు. ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి కార్లకు సంబంధించి కూడా నేషనల్ హైవే పైకి అనుమతించడం తోటి ఒక్కసారిగా వాహనాల తాకిడి, వేల సంఖ్యలో వాహనాలు సాయంత్రం సమయంలో మాత్రం భారీగా ఏపీ నుంచి వాహనాలు రావడం తోటి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడడంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను డైవర్ట్ చేస్తూ దారి మళ్లింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు మాచర్ల హైదరాబాద్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు గుండా కూడా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను మిర్యాలగూడ నుంచి దారి మళ్లింపు చేసి హాలియా, కొండమల్లపల్లి మీదుగా కూడా మళ్లింపు చేయడం జరిగింది. ఇటు కోదాడ నుంచి మాత్రం భారీ వాహనాలను మాత్రమే ఇటు డైవర్ట్ చేయడం వల్ల కొంత ట్రాఫిక్ సమస్య తీరుతుందని పోలీసులు భావించినప్పటికీ కార్లకు సంబంధించి జాతీయ రహదారిపై వదిలిన నేపథ్యంలో ఒక్కసారిగా వేల కొద్ది వాహనాలు రావడంతో పలు చోట్ల ఏదైతే కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, తర్వాత చిట్యాల పట్టణంలో కావచ్చు, టోల్ ప్లాజా వద్ద కొంత నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాహనాలు. దీంతో కొంత వాహనదారులు అయితే ట్రాఫిక్ సమస్య వల్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి వాహనాలు ప్రస్తుతం కొంత రద్దీ తగ్గినప్పటికీ కోదాడ నుంచి సూర్యాపేట వరకు ఇంకా కూడా మంచు కురుస్తుండటంతో వాహనాలు స్లోగా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో ఏదైతే పొగ మంచు వల్ల
ముందు వెళ్ళేటువంటి వాహనం కనపడకుండా ఉండడంతో కొంత హెడ్ లైట్లు వేసుకొని వస్తున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఆ వాహనాలన్నీ స్లోగా వస్తుండడంతో ఇంకా విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా సూర్యాపేట దాటిన తర్వాత ఇటు కొర్లపాడు కావచ్చు, చిట్యాల వద్దకు వచ్చేసరికి మాత్రం ఎక్కువ వాహనాల రద్దీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సర్వీస్ రోడ్, చిట్యాల పట్టణంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ తో పాటు హైవే సగం రోడ్డుకు సంబంధించి కూడా వాహనాలను వదిలేందుకు కూడా పోలీసులు అక్కడ ఉండి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ జామ్ కాకుండా చూసేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సంక్రాంతి రద్దీ అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు ఆదివారం, రేపటి నుంచి అన్ని ఇటు ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, స్కూళ్లకు సంబంధించి కానీ అన్ని కూడా రేపటి నుంచి సెలవులు, ఈ రోజు వరకు సెలవులు ఉండడం, రేపటి నుంచి వర్కింగ్ డే ఉన్న నేపథ్యంలో అందరు కూడా ఈ రోజు సాయంత్రం లోపు హైదరాబాద్ కు చేరుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఈ రోజు కూడా ఎక్కువ వాహనాలు వచ్చే అవకాశం ఉన్నదనేది కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ వాహనాలు ఎక్కడ జామ్ కాకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ వేల సంఖ్యలో వచ్చేటువంటి వాహనాలతోటి మాత్రం జాతీయ రహదారి పైన మాత్రం కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యతోటి వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జాలియా. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.